ఇటు తెలంగాణలో 2 ఉపాధ్యాయ ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి గంటలో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా క్యూలు కనిపించాయి. 4 గంటల్లోపు క్యూలో ఉన్న వారికి అధికారులు ఓటేసే అవకాశం ఇచ్చారు. ఉదయం నుంచి పోలింగ్ లో టీచర్లు భారీగా పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ మందకోడిగా సాగినప్పటికీ మధ్యాహ్నం తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. ఉపాధ్యాయ పట్టభద్రుల కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు 1-2 ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. పలిమల మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఉపాధ్యాయుడి ఓటు కోసం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో 8 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఒక్క ఓటు కోసం 8 మంది సిబ్బందిని ఏర్పాటు చేయడంతో అక్కడి వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ నేతపై ఎస్ఐ చేయి చేసుకోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు దూసుకురావడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అటు ఖమ్మం రికార్డు బజార్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రం లోపల పీఆర్టీయూ నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ యూటీఎఫ్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పీఆర్టీయూ, యూటీఎఫ్ నేతలను చెదరగొట్టారు. మరోవైపు హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి పోలింగ్ స్టేషన్ సమీపంలో ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ ఏర్పడింది. అయితే డబ్బులు పంచిన వాహనాన్ని బీజేపీ నేతలు పట్టుకున్నారు. మొత్తానికి తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. కేంద్రంలో అధికారంలో ఉండటం తమకు కలిసొస్తుందని బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉండటం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తున్నాయి. అయితే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనేది ఉత్కంఠగా మారింది.